కొన్నిసార్లు క్షమించడం బహు కష్టంగా అనిపిస్తుంది. అది వాస్తవం అయినట్లయితే మరి నువ్వు నేను దేవుని ఎదుట ఎన్నెన్ని పాపిష్టి పనులు చేశాం, ఎంతగా మనల్ని మనం పాడు చేసుకున్నాం. అయినా దేవుడు నిన్ను నన్ను క్షమించాడే. మరి దేవుడు క్షమించినప్పుడు ఎందుకోసం క్షమించాడో తెలుసా? నువ్వు కూడా వెళ్ళి క్షమిస్తావని. ఎవరన్నా వచ్చి తప్పు చేసిన వాళ్ళు, సిస్టర్ సారీ సిస్టర్, బ్రదర్ సారీ బ్రదర్, ఒరే నన్ను క్షమించరా అని అంటే, సరే దాందే ఉందిలే అని అంటావు, కానీ లోపల మాత్రం ఉన్న పగ అలాగే ఉంటుంది. రే నాకు టైం వస్తారా, నాకు ఛాన్స్ వస్తారా, అప్పుడు చూసుకుందాం లేరా. పైకి క్షమించేసి లోపల ద్వేషాన్ని, పైకి క్షమించేసి లోపల మనసులో బాధను పెట్టుకున్నట్లయితే సంగమా, నీ అతిక్రమములు క్షమించబడవు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నువ్వు క్షమించబడిన కారణం తెలుసా? నువ్వు ఇతరులను ఏమిటట క్షమిస్తావు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తూ ఉన్నాను.